కమాన్ కొట్టు. ఇగో ఇది బ్రేక్అవుట్ కాగానే చూడండి గైస్, ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ వస్తుంది. కమాన్ బ్రేక్అవుట్ ఇచ్చేసేయి, ఇచ్చేయి రాజా, ఇచ్చేయి 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 బ్రేక్అవుట్. నమస్కారం ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం సుస్వాగతం. తెలుగు ట్రేడర్ ఏజీని సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలుగుని ఎంకరేజ్ చేయండి. ఓకే, స్టెప్ బై స్టెప్ ట్రేడింగ్ చేస్తా. ఈరోజు ఎక్స్పైరీ డే 8 మే, ఈరోజు టైం 9:54 అవుతుంది. ఓకే, ఎవరన్నా ఈ ప్లాట్ఫామ్లో ట్రేడింగ్ చేయాలంటే డిస్క్రిప్షన్లో నా దాని లింక్ ఉంటుంది, దాని నుంచి జాయిన్ అయిపోండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్. అలానే టెలిగ్రామ్ కూడా జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో జాయిన్ అయిపోండి. సో మార్కెట్ ఇట్లుంది గైస్, నిన్న ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ ఇచ్చింది, ఇప్పుడు స్లోగా కిందికి వస్తుంది. ట్రెండ్ లైన్ తీసుకుందాం కామ్గా. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్, ఈ కింద ఇది బయింగ్ జోన్ గైస్. ఓకే, ఈ జోన్ ఏదైతే ఉందో ఇది బయింగ్ జోన్, ఇది బ్రేక్అవుట్ అయితే కిందికి పడుతుంది. ఓకే, 30 minutes ఇక్కడ పైన కూడా ఒకటి వేసుకున్నాం కావాలంటే. ఇది ఆల్మోస్ట్ లాంగ్ ఉంది బట్ ఇట్స్ ఓకే. 30 minutes టైం ఫ్రేమ్లో ఇట్లా కనిపిస్తుంది. నిన్న ఇట్లనే వేసింది, ఇట్లా పైకి ఒకటి వచ్చింది, కిందికి ఒకటి వచ్చింది, అదన్నా అవుతుంది. ఓకే, 9:15 క్యాండిల్. 7th మే నిన్నది. ఇగో ఇదే చెప్తున్నాను, ఇట్లా వచ్చి ఇట్లా అవుతుంది. ఈరోజు మాత్రం కొంచెం స్లో ఉంది, కిందికి పడడానికి ట్రై చేస్తుంది. బట్ పాయింట్ ఏంటంటే చిన్న చిన్న ట్రెండ్ లైన్స్ గీసుకుందాం మనం, జస్ట్ మనకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ పైన ఒక జోన్ ఉంది, చిన్న జోన్, ఈ జోన్ సైడ్ వేసే ఉంటుంది అనిపిస్తుంది అది మొత్తం. అంటే నాకు ఎందుకు ప్రీమియం మూమెంట్ కాకపోతే మనం వెయిట్ చేసి టైం చూసి కొడదాం. ఓకే, గడబడ లేకుండా. ఇట్లా ఇట్లా నడుస్తుంది, పైన నుంచి కిందికి పడ్డది, ఇప్పుడు మెల్లగా కిందికి పోతుంది. మార్కెట్ మూమెంట్ నాకు కింది సైడ్ ఉంటుంది అనిపిస్తుంది. ఓకే, బట్ ఇఫ్ ఇన్ కేస్ ఈ పైన ఏరియా బ్రేక్అవుట్ అయితే పైన కొట్టేస్తుంది గట్టిగా. ఈ నెవర్ నో. నాకు ఏమనిపిస్తుంది సార్, వార్ అవుతుంది కదా, అందరూ అమ్మనికి రెడీ ఉన్నారనమాట. స్టాక్ మార్కెట్ వార్ అయితే మొత్తం పడిపోతుందని అందరూ ఒక బేసిక్ అంచనా వేసేస్తారు, కానీ పడనిస్తలేదు. ఇది అందుకే ఆగుతుంది చాలా రోజుల నుంచి పక్కకే. సో అది ఉండొచ్చు. అందరు ఇప్పుడు నాలుగులో ఎవరన్నా అరే వార్ అవుతుంది రా, అరే స్టాక్ మార్కెట్లో అమ్మేస్తాం రా అని అనుకుంటారు, షార్ట్ చేద్దామని చెప్పేసి. సో అట్లా ప్రీమియం చాలా తక్కువ ఉంది గైస్. సో ఇగో ఇట్లా నడుస్తుంది సైడ్ వేస్గా. సో ఎప్పుడు ట్రేడ్ చేయడం మంచిది కాదు, ఎప్పుడు ట్రేడ్ చేయాలి చెప్తారు చూడండి. ఇప్పుడు 5 minutes టైం ఫ్రేమ్లో నిఫ్టీ చార్ట్, ఇగో ఈ జోన్ పైన క్యాండిల్ ఎండ్ అయింది అనుకోండి, ట్రేడ్ చేయవచ్చు. లేదంటే ఇగో ఈ ఏరియా బ్రేక్ అవ్వాలి, ఈ ఏరియా గట్టి బ్రేక్ అవ్వాలి, అప్పుడు ట్రేడ్ చేయొచ్చు. అప్పటిదాకా ఇట్స్ బెటర్ నాట్ టు ట్రేడ్, ఎందుకంటే మార్కెట్ సైడ్గా వెళ్తుంటుంది అనమాట. సో నేను టెలిగ్రామ్లో కూడా ఇదే చెప్పేస్తా. మంచి మూమెంట్ వచ్చినప్పుడు నేను రికార్డ్ బ్యాక్ చేస్తాను గైస్. ఓకే, ఒక లైక్ వేసుకోండి, మనం కంటిన్యూ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను ఇంకా ట్రేడ్ తీసుకోలేదు చూడండి, 0 trades. మార్కెట్ పైన సైడ్ ఒక బంప్ ఇచ్చింది, బట్ అది కంటిన్యూ చేస్తుందా చూద్దాం. చూడండి, కొట్టింది, మళ్ళీ కిందికి వచ్చేసింది. సో ప్రీమియం మూమెంట్స్ అట్లున్నాయి అన్నమాట. ఒకవేళ కంటిన్యూ అయితే 300 క్వాంటిటీ నేను ఇక్కడ తీసుకుంటా. ఓకే, యూజ్ చేస్తుంది మెల్లగా, బట్ చూద్దాం, సస్టైన్ అవ్వనిద్దాం, గడబడలు వద్దు. పైన ఒక జోన్ ఉంది కదా, గడబడ్ చేస్తే బిస్కెట్ అవుతుంది, ఎందుకంటే ఎక్స్పైరీ డే కదా. సో కొంచెం ఫసక్ ఉంటుంది, అందుకే చూసి తీసుకుందామని వెయిట్ చేస్తున్నాను అంతే. లేదంటే నేను తీసేసుకుంటున్నా ఈ టైంకి. ఓకే గైస్, మూమెంట్ వస్తుంది. ఆ ట్రెండ్ లైన్ ఒకటి అడ్డం ఉంది కదా. సరే, ఒక 225 క్వాంటిటీ ఎంటర్ చేస్తున్నా. చిన్న స్టాప్ లాస్ పెట్టుకుంటే ఈడికే స్టాప్ లాస్, పెద్దది తీసుకోను. దిస్ ఈజ్ మై స్టాప్ లాస్. ఓకే, పెట్టేస్తా ఇప్పుడే. 225 క్వాంటిటీ వెళ్ళిందా, 300 అనుకున్నాం. సరే ఉండనిద్దాం. ఇది నా స్టాప్ లాస్. ఓకే, డిఫైన్ చేసేసిన స్టాప్ లాస్. ఫస్ట్ ట్రేడ్ గైసింది అది. ఎందుకు నేను ఇక్కడ తీసుకున్నా అంటే, మార్కెట్ అసలు మూమెంట్స్ రావు ఈరోజు. నాకైతే డౌట్ కొడుతుంది, సెకండ్ హాఫ్లో రావచ్చు అనుకుంటున్నా. ఇగో స్టాప్ లాస్ సెట్ అయిపోయింది.
థర్స్డే రోజు నాకు తెలిసి బిస్కెట్ అయ్యేటట్టు ఉంది. బట్ నేను లిమిటెడ్ ట్రేడ్ చేసి టేండ్ కొట్టేస్తా. ఎందుకంటే కొన్ని థర్స్డేస్ ఉంటాయి కదా, అట్లాంటి థర్స్డేస్ ఇగ్నోర్ చేశారనమాట. మనం దాన్ని పట్టుకొని కూర్చున్నామంటే బిస్కెట్ అయిపోతాం. సో మేబీ అట్లాంటి థర్స్డే రోజు చూద్దాం. మూమెంట్ రావు కదా. ఇక్కడ చూడండి, మీరు ఇంత పెద్ద మూమెంట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి 6 పాయింట్స్. ఎక్స్క్యూజ్ మీ. ఓకే ఓకే, ఈ మూమెంట్ బాగుంది, బట్ డౌట్ఫుల్గా వస్తుంది. ఆ జోన్ బ్రేక్అవుట్ అయితే వెళ్ళిపోతుంది పైకి. చలో రీఎంట్రీ చేస్తున్నా సేమ్ ట్రేడ్లో. ఇక్కడికి స్టాప్ లాస్ పెట్టుకుంటా. స్టాప్ లాస్ నేను చిన్నగా ఎందుకు పెడుతున్నా అంటే పడిపోతూనే ఉంటుంది కదా, అందుకే. ఇగో రైట్ మూవ్ వచ్చింది. గుడ్ 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 700 ప్రాఫిట్. గుడ్ గుడ్. ఎక్కువ దూరం దాకా పోదు నాకు తెలుసు. 1000-2000 రూపీస్ ప్రాఫిట్కి బుక్ చేసుకుందాం. ఎందుకంటే నాకు ఎక్కువ దూరం పోతే మంచిది, కానీ పోదు. జలకుల మీద జలకులు ఇస్తుంటుంది. థర్స్డే రోజు కదా, వస్తే మార్నింగ్ రావాలి, లేకపోతే సాయంత్రం రావాలి, మధ్యలో రాదు. మూమెంట్ అయితే బాగుంది. ఇంకొకటి ఇట్లా కొట్టిందంటే వెళ్ళిపోతుంది పైకి. అంత మంచి జలకు ఇచ్చింది పైన సైడ్, మళ్ళీ కిందికి వస్తాం. మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ ఇక్కడ 500-600 దాకా ప్రాఫిట్ ఇచ్చింది. ఇంత పెద్ద జలకి ఇచ్చి రిటర్న్ వస్తుంది. ఇప్పుడు ఇగో ఇది పైన ఇది బ్రేక్ అయింది అనుకోండి, పైన సైడ్ వెళ్ళిపోతుంది పైకి. అట్లీస్ట్ ఇగో 8 దాకా పోతుంది, 415 దాకా పోతుంది. కానీ బ్రేక్ అవ్వాలి పైన సైడ్, లేదంటే కష్టము. ఇంకా చెప్పండి కదా, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. నాకు కొంతమంది మంచిగా కమెంట్ చేస్తుంటారు, రామ్ కానీ ఉదయ్ కానీ. నాకు నచ్చుతుంటుంది, ఓకే వీళ్ళు కరెక్ట్గా ఫాలో అవుతున్నారు, ప్రాసెస్ని ఫాలో అవుతున్నారు, వాళ్ళకి నచ్చుతుందని మంచి అనిపిస్తుంది. ఎందుకంటే ఇంటరాక్టివ్లో నేను నమ్ముతాను అనమాట. ఇప్పుడు మీ ట్రేడ్ నాకు చెప్తే, ఓకే లాస్ ఎంత ప్రాఫిట్ ఎంత, ఏం తప్పులు చేశారు, నేనేం తప్పులు చేసిన, మీరు ఏది కరెక్ట్ చేశారు, అది అట్లా చెప్తుంటే ఓకే అందరం కలిసి నేర్చుకొని డబ్బులు సంపాదించాలి. సింపుల్. ఈ జోన్ కిందికి ఉంటే నేను ఎగ్జిట్ కొట్టాల్సి వస్తుంది గైస్. ఇక్కడ దీనికన్నా కిందికి ఉంటే, ఎందుకంటే మొత్తం కింద పడుతుంది 50% కన్నా కిందికి వస్తే. ఇట్ ఈస్ ఫాలింగ్. మంచిగా లేచింది ఈడ, ఒకటి లేపితే మస్తు ఉంటుంది. నేను గమనించిన చాలాసార్లు, నాకు ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ థర్స్డే రోజు తక్కువ ఉంటుంది. సో నేను దానికి ఏంది జుగాడు చేసిన అంటే, లిమిటెడ్ ట్రేడ్ చేద్దాం, ఎక్కువ ఇది చేయకుండా దొరికింది తీసుకొని కామ్గా డే అండ్ చేద్దాం అనిపిస్తుంది. లేదంటే థర్స్డే రోజు కుమ్ముతుంది చూడండి, డవాడవాడవాడబా కుమ్ముతుంది. పాయింట్ ఏం తెలుసా, ప్రీమియం ప్రైజులు తక్కువ ఉంటాయి కదా, అప్పుడు మనం మరీ టూ మచ్ క్వాంటిటీ ఎక్కువ కొనుక్కుంటాం. ఇప్పుడు ఏమైతే అంటే థర్స్డే రోజు డికే వల్ల మనకి లాసెస్ వస్తుంటాయి అన్నమాట. మనం జాగ్రత్తగా చేసుకొని తక్కువ క్వాలిటీలు తీసుకోవాలి. ఇప్పుడు నేను 225 యూజువల్లీ 225 తీసుకుంటూనే ఉంటాను, మీకు తెలుసు. లేదంటే 1 లాట్ తీసుకుంటా. ఇప్పుడు కూడా 225 తీసుకోవాలా, ప్రాసెస్ ఫాలో చేయాలా. ఎక్కువ తక్కువ అనిపిస్తే కామ్గా ఎగ్జిట్ అయిపోవాలా. ఓకే మూమెంట్ వచ్చింది. ఇదంతా కన్ఫ్యూజ్ అవుతుంది కదా, అది ఇది చూస్తుంటే ఇది ఒకసారి తీసేసామా అని. ఇగో ఇట్లా నడుస్తుంది. ఇది 9:15 క్యాండిల్ ఈరోజు. కిందికి వచ్చింది. ఇక్కడ బేస్ చేసింది, ఇది బేస్ చూడండి. 2-3 టైమ్స్ ఇక్కడ రిజెక్షన్ తీసుకొని ఇట్లా యూజ్ చేయడానికి వెళ్తుంది, అంతే సింపుల్.
ఆ యూని మనం మంచిగా క్యాప్చర్ చేస్తే మనకు ప్రాఫిట్ అయిపోతుంది. ఇట్లా 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 ఓవరాల్గా ఒక యూ ఇది. ఆ యూని ఫుల్ఫిల్ చేస్తుందో చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే డబ్ల్యూ కూడా చేస్తుంది ఒకసారి. ఇట్లా వచ్చి ఇట్లా వచ్చి మళ్ళీ ఇట్లా వచ్చి ఇట్లా అనుకోవచ్చు. లెటర్లు ఎందుకు ఇస్తారో దానికి పనిపడలేదా అనుకోవచ్చు. కానీ యూజువలీ లెటర్ ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ అట్లాంటి డిజైన్లు చేస్తుంది అన్నమాట. అది ఎవరో కూర్చొని డబ్ల్యూని క్రియేట్ చేస్తున్నారని రూల్ కాదు, కానీ ప్రైస్ అట్లా మూవ్ అవుతుంటారు ఒక్కొక్కసారి. ఇంకా చూడండి ఇక్కడ నాకు ఏమైనా ఎక్కువ కనిపిస్తే ఈయన సెల్ కొట్టేస్తా రప్పని చాట్లో. ఇది బాగాలేదు క్యాండిల్. డబ్ల్యూ చేస్తే ఈ నుంచి రిజెక్షన్ తీసుకోవాలి కదా, ఈ నుంచి పైకి కూడా కష్టం. ఒక్క స్పైక్ వచ్చింది అనుకోండి, టింగ్ మన ఇట్లా వస్తుంది చూడండి. వస్తే లేదంటే ఇగో ఇట్లానే ఐ డౌట్ ఎగ్జిట్ చేస్తున్నా గైస్. వద్దు, ఈ క్యాండిల్ బాగాలే. సో 2 ట్రేడ్స్ అయిపోయింది గైస్ మనది. చూడండి 2 ట్రేడ్ల లాస్ అయినా 1500లో 1100లో ఉన్నాం. మీరు అది నేర్చుకోవాలి. లాస్ అయితే చిన్నది కావాలి, ప్రాఫిట్ అయితే పెద్దది కావాలి, అంతే. దట్ ఈస్ ద గేమ్ ఆఫ్ లల్దబ్దా. ఈ ప్రీమియం చేంజ్ చేద్దాం, మనకి ఎందుకు వచ్చొస్తలే. బాగానే ఉంది ప్రీమియము, అదే పెడదాం. ఇంద మనీ కదా ఇది. ఇక్కడ చూడండి పుట్ సైడ్ అంత పెరగట్లేదు చూడండి. షార్ప్ బయింగ్ వస్తుంది అనిపిస్తుంది, కానీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. చూద్దాం. ఇది 5 minutesకి కన్వర్ట్ చేద్దాం. ఓకే, లేస్తే ఇటు నుంచి లేవాలి. రీఎంటర్ చేసిన బికాజ్ ఇక్కడ నుంచి లేవకపోతే కింద పడిపోతుంది. దానికి ఉన్న లాస్ట్ ఛాన్స్. స్టాప్ లాస్ కూడా చిన్నది పెడతా. ఓకే, ఇగో ఈయనే పెట్టేస్తా ఇప్పుడు. ఇదే నా స్టాప్ లాస్. దీనికన్నా ఎక్కువ నేను ఇది చేయలేను, ఎందుకంటే కింద పడితే మొత్తం పడిపోతుంది. 20 డిఫరెన్స్ పెట్టేద్దాం. చలో, స్టాప్ లాస్ పెట్టేసిన గైస్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కొనుక్కున్నా నేను. స్టాప్ లాస్ చూడండి గైస్, 2 points, 2.35 points. నో ఆల్మోస్ట్ వచ్చేసింది స్టాప్ లాస్ దగ్గర. ఇది బ్రేక్అవుట్ అయితే స్టాప్ లాస్ తీసుకోవడమే బెస్ట్ గైస్, ఎందుకంటే ఇది కిందికి పడ్డది అనుకో ఎట్లనే కిందికి వెళ్ళిపోతుంది అనమాట. సో బెటర్ ఆ 2 points స్టాప్ లాస్ తీసుకోవడం బెటర్. ప్రాఫిట్ ఎంత తీసుకోవచ్చు? 10 points అంటే ఎంత పైకి ఉందిరా నాయన. వీడికి ఉంది 10 points. ఇగో చాలా ఎక్కువ ఉంది. ఇస్తావా నాకు ప్రాఫిట్ ఇస్తావా? పైకి వెళ్తుంది గైస్, కానీ ఇట్లా స్టాప్ లాస్ కొట్టుకుంటా పైకి వెళ్ళే ఛాన్సెస్ నాకు కనిపిస్తుంది క్లియర్గా. అయ్యో జస్ట్ నన్ను ఏ టైంలో ఎంటర్ కావాలని చూస్తున్నా. పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. కింద ఉన్న వీక్ చేసేసి బిస్కెట్ చేసిపోతుంది. రాహిలి వాళ్ళు పరుపు చరే ఓ అనసప్ 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 పుట్టు పెరుగుతుంది. ఆగండి, చిన్న జలక్. ఇది జస్ట్ ఫ్లూక్ ట్రేడ్. ఇది నాకు పుట్టు సైడ్ ఒక స్పైక్ వస్తుంది అనుకొని తీసుకుంటున్నా. ఒకవేళ ఇది బ్రేక్అవుట్ అయి పైన క్యాండిల్ ఏందైతే ఒక 10 points అని వస్తుంది. ఫ్లూక్ ట్రేడ్ ఇది, అంటే రివర్సల్ ట్రేడ్ యూజువల్లీ చేయొద్దు, రిస్క్ తీసుకుంటే వాళ్ళు చేసుకోవచ్చు. పాయింట్ ఏంటంటే ప్రీమియం ప్రైస్ చూడండి, 10 రూపాయల. అమ్మ, 10 రూపాయలు 45 పైసలు ఉన్నాయి. నేను కావాలంటే 5000 క్వాంటిటీ కూడా తీసుకోగలుగుతా, ఎందుకంటే చాలా తక్కువ ఉంది ప్రైస్. సో చూడండి, ఇంత కింద పడ్డా 200 రూపీస్ లాస్ ఉంది. డే బాగాలేదు గైస్. ప్రీమియం మూమెంట్స్ అంతా ఏం లేదు కాసిగో.
ఇక్కడ నుంచి ఇక్కడ అంటే 1 పాయింటే. కొన్ని డేస్ అవాయిడ్ చేయమంటారు కదా, ఇట్స్ బెటర్ టు అవాయిడ్ దిస్ డే. నేను ఇంకొక లేకపోతే 2 ట్రై చేసి డే ఎండ్ కొట్టేస్తా గైస్. మీరు అనుకోకండి మార్కెట్ బాగాలేనప్పుడు మార్కెట్ తోటి ఫైట్ చేయొద్దు. లేదు నేను 10 పాయింట్లన్నా తీసుకొని ఇంటికి పోతా, లేకపోతే ఈ లాస్ని రికవర్ చేసుకొని ఇంటికి పోతా, అట్లా అనుకోవద్దు. ఎప్పుడు కామ్గా తీసుకోవాలా, వెళ్ళిపోవాలా. మంచి మంచి రోజులు చాలా వస్తుంది. ముందు మంచి రోజులు బాగానే ఉంటాయి. క్యాండిల్ క్రేజీగా ఎండ్ అయింది గైస్. బట్ చూడండి మళ్ళీ రివర్సల్ కొడుతుంది. చాలా మంచి ఎండ్ అయింది క్యాండిల్. యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ లేపలు కొట్టాలి పైకి. బట్ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ వస్తుంది మేబీ, అందుకోసం ఇక్కడ స్లో అయింది. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది. రాహిలి ఇప్పుడు ఇది ఎంత పైకిగో 10 పాయింట్లు రావాలంటే ఇటు దాకా రావాలి. దట్ ఈజ్ జంబడగలి పంబ. ఇక్కడ ఇగో 10 పాయింట్లు అంటే ఈడ రావాలి. ఎంత పెద్దగా ఉంది చూడండి. ఎందుకంటే ప్రీమియం ప్రైస్ తక్కువ ఉన్నాయి కదా. యూజువల్లీ ప్రీమియం ప్రైస్ ఇంత తక్కువ ఉండకూడదు. అందరు అనుకుంటారు అరే నాకు 10,000 ట్రేడ్ చేయాలంటే ప్రీమియం ప్రైస్ తక్కువ ఉండాలిరా అని. ఇట్స్ నాట్ గుడ్ టు హ్యావ్ ప్రీమియం ప్రైస్ సో లో. స్టాప్ లాస్ పెట్టేస్తాను ఎందుకంటే నాకు అంత నమ్మకం లేదు ఈ ట్రేడ్ మీద. ఓకే, పోతే పోనీయండి ఈ ట్రేడ్. రాహిలి వారు గెలుపురికేలా అట్లీస్ట్ లేస్తే కాల్ సైడ్ లేసే ఛాన్సెస్ ఉంది. నేను పుట్లో ఎంటర్ అయినా. సో జస్ట్ థింకింగ్ దట్ ఇటు పైకి వెళ్తానని ట్రాప్ చేసి కింద దొక్కుతుందని ఒకటే నమ్మకం. ఇది రిఫ్రెష్ అవ్వట్లేదు, అందుకే అట్లా చూపిస్తుంది. ఎక్కువ మార్కెట్ తోటి ఫైట్ చేసి లాసులు అవ్వడం బదులు కామ్గా అరే నాకు రాదురా నాయన ఈరోజు పోతే 2,000 ఓనియండి అని చెప్పేసి కామ్గా ఇంటి పని చేసుకుంటా, ఆఫీస్ పని చేసుకుంటా చిల్ చేయడం బెటర్. ఏమంటారు? టెంప్ట్ చేస్తుంటుంది నేను పైకి పోతున్నా కింది పోతున్నా అని చెప్పి. కానీ ఏ సైడ్ పోదు. ఇప్పుడు నేను పైకి పోతున్నా అని లేపుతుంటుంది, మనం ఇక్కడ కొనేసుకుంటాం, రప్పని తొక్కుతుంది ఒక్కొక్కసారి. మార్కెట్ బాగానే పైన ఎండ్ అయింది. అయ్యో పైన ఎండ్ అయింది గైస్. యాక్చువల్లీ ఇక్కడ ఒక చిన్న రిస్క్ తీసుకోవచ్చు. స్పైక్ కొడితే వెళ్ళిపోతుంది పైకి అట్లా అని. కానీ చూడండి ఓకే గైస్, నేను ఎంటర్ అవుతున్నా. నాకు ఎందుకు ఇక్కడ స్పైక్ కొడుతుంది అనిపిస్తుంది. కొట్టకపోతే కింద స్టాప్ లాస్ తీసుకుంటాం. ట్రాప్ మీద ట్రాప్ బెటర్ గైస్. నేను ఈ ట్రేడ్ తర్వాత ఎండ్ కొట్టేస్తా వద్దు. ఓకే, చిన్న లాస్ తీసుకొని మార్కెట్ నుంచి బయటికి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇది ప్రాఫిట్ ఇవ్వాలంటే దీనికి పెద్ద మూమెంట్స్ ఇవ్వాలి. పెద్ద అంటే నార్మల్ పెద్ద కూడా కాదు, చాలా పెద్దది. సో ఆ చాలా పెద్దది ఎప్పుడు వస్తుందో మనల్ని మింగేస్తుందో మనం చెప్పలేము. ఇగో ఇట్లా పైకి వెళ్తున్నాను టెంప్ట్ చేస్తుంది, కిందికి పోతుంటుంది. ఇట్లాంటి మస్తు చూసినా గైస్, చూసి టయర్డ్ అయిపోయినా నేను. మైండ్ తోటి ఆడుకుంటుంది. సో బెటర్ ఎగ్జిట్ కొట్టేసేయాలా, కామ్గా డేని ఎండ్ కొట్టేసేయాలా. ఓకే, పోతే 2,000 కొనిద్దాం. నెక్స్ట్ రోజు 10,000 సంపాదిస్తాం, 4,000 సంపాదిస్తాం. 2,000 సంపాదించడం ఈజీ కదా పర్ డేకి. ఇది 350 కాల్, 350 పుట్టు. దీని చూడండి 838లో ఉంది, ఇది 9 రూపీస్లో ఉంది. అందరూ పుట్టు తక్కువ 10 రూపాయలు వస్తుందని చెప్పేసి ఇటు సైడ్ కొనుక్కొని ఉంటారు కదా. ఓకే, ఎగ్జిట్ చేస్తున్నా గైస్, బికాస్ ఇది ఇట్స్ నాట్ అ గుడ్ డే టు ట్రేడ్. చలో ఎగ్జిట్ గైస్. బాగాలే ఇటు సైడ్ మూమెంట్. నాకు డౌట్ గైస్, ఇటు సైడ్ రాదు, ఇటు కూడా రాదు. టెంప్ట్ చేసి ఉంటుంది అంటే కానీ రాదు మూమెంట్స్. చూడండి చెప్పలే, టెంప్ట్ చేసి ఉంటుంది అంటే. సో వీళ్ళు ఎండ్ దిస్ డే గైస్. అంత కాస్ట్ లేదు ఈరోజు.
ఇగో ఇగో ఇట్లా పడుతుంది. ఇప్పుడు చూడండి పుట్టు చూడండి ఏడుంది. ఇట్లా ఇంత బ్రేక్ అవుట్ కింద పడ్డది. అట్లాంటప్పుడు పుట్టు ఇవ్వాలి కదా. 30 minutes టైం ఫ్రేమ్లో ఇట్లా నడుస్తుంది. చలో వీళ్ళు ఎండ్ దిస్ డే గైస్. మజా వస్తలేదు. ఇఫ్ ఇన్ కేస్ మధ్యలో ఏమైనా నాకు కనిపిస్తే నేను చెప్తా, కానీ నాకైతే ఏమంత నమ్మకం లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇక్కడికి ఎండ్ చేస్తే థ్యాంక్ యూ సో మచ్. రేపు కలుసుకుందాం. డే మంచిగా చేయకపోతే నెక్స్ట్ డే మంచిగా చేద్దాం. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్ గైస్. మూమెంట్ వచ్చింది చూడండి, నేను క్యాప్చర్ చేసిన, కింద నుంచే క్యాప్చర్ చేసిన. ఇప్పుడు చూడండి ఓవరాల్గా గ్రీన్కి వెళ్ళిపోయినాం. ఒకటే ట్రేడ్ కంటిన్యూ అవుతుందా చూద్దాం అంతే. ఇది ఒక ట్రెండ్ లైన్ వస్తుంది, కంటిన్యూ చేయట్లేదు. అదొక్కటే ప్రాబ్లం నాకు. 450 క్వాంటిటీ తీసుకున్నానా? సారీ, 450 క్వాంటిటీ తీసుకున్నాను గైస్. ఎందుకంటే మార్కెట్ ఎక్కువ మూమెంట్స్ వస్తలేవు కదా. సో ఆ చిన్న మూమెంట్లన్నా మనం క్వాంటిటీ ఎక్కువ ఉంటే పెద్ద ప్రాఫిట్ వస్తా అని చెప్పేసి అంతే. ఓకే, ఓకే గైస్. ఇంకొక స్పైక్ ఇస్తా లేస్తుంది పైకి, బట్ ఫోన్ ఇస్తలేదు పైకి ఎందుకో. ఇది బ్రేక్అవుట్ అయింది అనుకోండి, వెళ్ళిపోతుంది పైకి. చూడండి ఈ ఏరియా బ్రేక్అవుట్ అవ్వాలి. అరే ఆగురా, నేను రెడీగా ఉంటా. 450 క్వాంటిటీ. చలో, ఇది బ్రేక్అవుట్ అయిందంటే వెళ్ళిపోతుంది పైకి. కానీ ఇక్కడ ట్రెండ్ లైన్ ఉంది. అమ్మ, అరే ఏడున్నరా స్కాల్పర్. 50 క్వాంటిటీ. కమాన్ మచ్చా, వెళ్తావా వెళ్ళవా? స్లో అవుతుంది గైస్. ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడు వస్తాం మూమెంట్స్. ఇప్పుడే రావాలి కదా. సాయంత్రం వస్తావా? పొద్దున వస్తావా? ఎల్లుండి వస్తావా? ఇది చూడండి, ఈ లైన్ మొత్తం క్యాప్చర్ చేసిన. ఇంత క్యాప్చర్ చేసిన పాయింట్స్ చూడండి, ఎక్కువ లేదు. మీరు అనిపిస్తుంది పెద్ద మూమెంట్ అని, కానీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చూడండి జస్ట్ 10 పాయింట్సే. అన్న సబ్ లేస్తాడు, 11 అని లేపనిస్తాడు. స్ట్రెంత్ అనిపిస్తుంది నాకు కాల్ సైడ్. ఓకే, గుడ్ గుడ్ గుడ్, మంచిది. ఇక్కడ అనుకున్నా, ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వస్తే ఎగ్జిట్ కొట్టేస్తాయి సమ్వేర్ అరౌండ్ హియర్. చలో, ఈ ఏరియా బ్రేక్అవుట్ అయితే ఇంకా పెద్దది వస్తుంది, కానీ ఈరోజు ఎక్స్పైరీ డే, నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తలేను. సో వేరే స్టాక్స్ అని ఏమవుతున్నాయి. నిఫ్టీ ఒకటే రెడ్లో ఉంది, మిగతా అంతా గ్రీన్లో ఉన్నది చూడండి గైస్. ఇక్కడ కొన్ని రెడ్లు ఉన్నాయి. ఓకే, కమాన్, ఒక పెద్ద స్పైక్ కావాలి మనకి ఇప్పుడు. వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది స్పైక్. చలో కమాన్, కొట్టు. ఇగో ఇది బ్రేక్అవుట్ కాగానే చూడండి గైస్, ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ వస్తుంది. కమాన్, బ్రేక్అవుట్ ఇచ్చేయి రాజా, ఇచ్చేయి బ్రేక్అవుట్ ఇచ్చేయి. ఎంత ఉంది? 900 2000 రూపీస్ ప్రాఫిట్ చూపిస్తుంది. వావ్ 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 వావ్. మన టార్గెట్ వచ్చేసింది గైస్. సో ఎండ్ చేద్దాం డేని. ఓకే, చూద్దాం. ఇంకా లేస్తుంది కదా, ఎక్కడ దాకా లేస్తా అన్న. ఈ కస్టమర్ కేర్ 450. ఓకే, లేస్తావా ఇంకా? టార్గెట్ బుక్డ్ గైస్, చాలు. వావ్, ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ట్రేడ్. 2600 రూపీస్ డే ఎండ్ కొట్టేస్తున్నా. ఎందుకంటే మార్కెట్ నాకు అంత కాదు. ఇప్పుడు ఈ మూమెంట్ వచ్చింది, కానీ నాకు నమ్మకం లేదు ఇది సస్టైన్ అవుతుంది అని చెప్పేసి. మళ్ళీ కిందికి రావడం కానీ, ఇగో ఈ బస్ ఛానల్లో మూవ్ అవుతుంది చూడండి. ఈ బస్ ఉంది, ఇగో ఇది ఇట్లా
ఇది ఇట్లా దీని లోపల టింగి 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 అవుతుంటుంది అనమాట. సో అంత టెన్షన్ మనకు వద్దు. కామ్గా థర్స్డే రోజు ప్రాఫిట్ తీసినామా, ట్రేడింగ్ ఏం చేసినామా, ఆఫీస్ పని చేసుకున్నామా, చిల్లు కొట్టినామా ఉండాలి. డే మొత్తం కష్టపడ్డాం అనుకో దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. ఎన్ని ట్రేడ్ తీసుకున్నా చూపిస్తాం మీకు. 60 ఎందుకు చూపిస్తుంది, అన్ని ట్రేడ్లు తీసుకోలే కదా, ఓకే పర్లేదు. సో దిస్ ఈస్ ప్రాఫిట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ ఆల్. ఇట్లా చార్ట్లోనే ట్రేడింగ్ చేయాలంటే నా డిస్క్రిప్షన్లో ధన్ లింక్ ఉంటుంది, దానిలో మీ నంబర్ వేసుకొని మీ ఈమెయిల్ అడ్రస్ వేసుకొని రిజిస్టర్ అయిపోండి. కామ్గా రిజిస్టర్ అయిపోయిన తర్వాత నేర్చుకోండి. మొత్తం నేర్చుకున్న తర్వాత స్లోగా ట్రేడ్ చేయండి. నేను మధ్యలో లైవ్ వస్తుంటాను, అన్నీ చేస్తుంటాను. సో మీకు కూడా అలవాటు అయిపోతుంది. పెద్ద లాస్ ఒకటి తీసుకోకండి. నేను ప్రతిసారి చెప్పేది ఒకటే రూల్, పెద్ద లాస్ తీసుకోకండి, చిన్న లాస్ ఇవ్వండి, పెద్ద ప్రాఫిట్ తీసుకోండి, చిన్న ప్రాఫిట్ తీసుకోండి. దీంట్లో 3 మీకు వచ్చిన పెద్ద ప్రాఫిట్ పెద్ద లాస్ ఒక్కటి లేదంటే మీరు ప్రాఫిటబుల్గా ఉంటారు మంత్ ఎండ్కి. పెద్ద లాస్ ఒకటి తీసుకోకండి అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సెలవు. తెలుగు ట్రేడర్ ఏజే, ఐ లవ్ యూ ఆల్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.